ఏ నియోజకవర్గంలోనైనా సరే ఎన్నికలప్పుడు జనం ముందు చేతులు జోడించి ఓట్లు అడిగిన ప్రజా ప్రతినిధులు గెలిచిన తరువాత ప్రజా సంస్థలపై కొట్లాడడం అత్యంత ధర్మం. కానీ సీన్ కట్ చేస్తే ఆ గోదావరి జిల్లాలోని నియోజకవర్గంలో మాత్రం కంప్లీట్ గా కథ రివర్స్ అయింది. నిత్యం జనాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను కంప్లీట్ గా అటకెక్కించేసి అటు అధికార పక్షం ఇటు విపక్ష నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ లో వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఉన్నారు. ఏకంగా పార్టీ అధినేత క్లాస్ పీకడంతో మళ్లీ యాక్టివ్ అయిన ఆ సదరు ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్ కి సవాలు విసిరారు. దీంతో వైసీపీ నుంచి రివర్స్ అటాక్స్ మొదలయ్యాయి. అసలు ఇంతకీ ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలో ఏం జరుగుతోంది? వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయికి నేతలు ఎందుకు వెళ్లారు? ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోదావరి తీర ప్రాంత పాలిటిక్స్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అంతర్గత పరిణామాలు టోటల్ ఏపీలోనే హాట్ టాపిక్ గా మారాయి. రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన రాష్ట్ర కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. అయితే ఈ మీటింగుకు ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో మన ఊరు మాటామంతి పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సభ వేదికగా పవన్ కళ్యాణ్ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారు? ప్రతిసారి నేను ఒక్కడినే మాట్లాడాలా? మీరెందుకు నోరు విప్పడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ గట్టిగానే క్లాస్ పీకారు. జనసేనాని ఇచ్చిన ఈ ఘాటు అల్టిమేటంను కూటమి లీడర్లు ఈగోగా తీసుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తలకెక్కించుకున్న కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే జగన్ కాకినాడ రూరల్లో నాపై పోటీ చేసి గెలవాలి. వైసీపీ అనేది జైల్లో పుట్టిన పార్టీ, జనసేన అనేది జనం కోసం పుట్టిన పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ క్రమంలో నానాజీ మాజీ ముఖ్యమంత్రిని ఏకవచనంతో పిలుస్తూ అదుపు తప్పి మాట్లాడారంటూ వైసీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. మాజీ ముఖ్యమంత్రిని నా కొడక, వాడు వీడు అంటూ చేసిన వ్యాఖ్యలతో విపక్ష వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇంకేముంది, ఈ రచ్చపై వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాకినాడ వేదికగా ప్రతి సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి దాకా ఎందుకు, నేనే నా ఎమ్మెల్సీ పదవికి ఇప్పుడే రాజీనామా చేసి కాకినాడ రూరల్లో ఇండిపెండెంట్గా నిలబడతా. నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నా మీద గెలవగలవా అంటూ తోట త్రిమూర్తులు ఓపెన్ ఛాలెంజ్ చేయడంతో కాకినాడ తీరాన మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ఇరు వర్గాల నేతలు పాలసీలను పక్కన పెట్టేసి కంప్లీట్గా వ్యక్తిగత విమర్శలకు తెరలేపారు. అటు అధికార పక్షం ఇటు విపక్ష నేతలు పూర్తిగా వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారు అంటూ కాకినాడలో డీసీసీపీ చైర్మన్ తుమ్మల బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే నానాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు దాడిశెట్టి రాజా, వంగా గీత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం తదితరులు కూడా ప్రతి విమర్శలకు దిగుతున్నారు. లీడర్లు ఇలా మైకులు పట్టుకుని ఒకరి కొడుకంటే ఒకరు తిట్టుకుంటూ పాలిటిక్స్ను డైవర్ట్ చేస్తుంటే క్షేత్రస్థాయిలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలు మాత్రం నరకం చూస్తున్నారంటూ పొలిటికల్ అనలిస్టులు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో తాగునీటి కొరత, రోడ్ల దుస్థితి, భయంకరమైన కాలుష్యం తాండవిస్తున్నా స్థానిక కూటమి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు జనం నుండి గుప్పుమంటున్నాయి. నియోజకవర్గ పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీలకు ఏటా కోటికి పైనే ఓన్ ఆదాయం వస్తున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా వీటిపై కనీస రివ్యూలు కూడా లేవట. ముఖ్యంగా వలసపాకల నుంచి తీర ప్రాంతానికి వెళ్లే మెయిన్ రోడ్డుపై నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రోడ్డు దారుణంగా గుంతలమయంగా మారినా దీన్ని వెడల్పు చేయాలంటూ వందలాది మంది విజ్ఞప్తులు చేస్తున్నా పాలకుల చెవికి ఎక్కడం లేదు. ఆఖరికి 14 సంవత్సరాలుగా నలుగుతున్న 6 గ్రామాల విలీన సమస్యను కూటమి రాగానే క్లియర్ చేస్తామన్న నానాజీ గెలిచాక దాన్ని కంప్లీట్గా లైట్ తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాకినాడ రూరల్ ఏరియా అంటేనే భారీ పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ఈ ఇండస్ట్రీల నుంచి వస్తున్న టన్నుల కొద్దీ కెమికల్ కాలుష్యం వల్ల తీర ప్రాంత ప్రజలు వ్యాధులకు, సీజనల్ రోగాలకు గురవుతున్నారు. తీర ప్రాంతంలో పేరుకుపోతున్న
ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల సముద్ర కాలుష్యం పెరిగిపోయి చేపల వేట సాగక లోకల్ మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుంది. వాకలపూడి ఎన్టీఆర్ బీచ్కి వీకెండ్స్లో పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉన్నప్పటికీ అక్కడ కనీసం బట్టలు మార్చుకునే రూములు కానీ సామాన్యులకు కనీస వసతులు కానీ లేవు. ఇక కాకినాడ సెజ్ భూముల పరిధిలో గత 2 దశాబ్దాలుగా ఒకటంటే ఒక్క పెద్ద పరిశ్రమ రాక లోకల్ నిరుద్యోగ యువత ఉపాధి లేక అల్లాడుతున్నారు. అటు రైతులకు ఎంతో మేలు చేసే ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ పనులను కూటమి రాగానే పూర్తి చేస్తామన్నారు. కానీ 2 ఏళ్లు దాటినా ఆ ఫైల్స్ అంగుళం కూడా ముందుకు కదలలేదు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరుగుతున్నా అక్కడ బెడ్ల కొరత, కనీస వైద్య సదుపాయాలు లేక రోగులను వెంటాడుతుంది. వీటన్నింటికి తోడు ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే తీర ప్రాంత రహదారి నిత్యం సముద్రపు కోతకు గురవుతూ అత్యంత ప్రమాదకరంగా మారింది. వర్షాలు, తుఫాన్లు వచ్చినప్పుడల్లా తీర ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఎన్నికల ముందు ఇక్కడ పటిష్టమైన రక్షణ గోడ నిర్మిస్తామని కూటమి నేతలు హామీలు గుప్పించారు. కానీ నేటికి అది అమలు కాలేదు. ఇలా నియోజకవర్గంలో వందలాది సమస్యలు ప్రజలను వేధిస్తూ ఉంటే అధికార కూటమి నేతలు వాటిని పక్కన పెట్టేసి బూతుల పాలిటిక్స్ నడుపుతున్నారు. ఇటు ప్రతిపక్ష వైసీపీ నేతలు హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి నానాజీ వ్యాఖ్యలను పట్టుకుని కేవలం వ్యక్తిగత కౌంటర్లు ఇస్తూ టైంపాస్ చేస్తున్నారు. లీడర్లంతా తమ స్వలాభం కోసం, పదవులను కాపాడుకోవడం కోసం ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారంటూ కాకినాడ రూరల్ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికైనా ఈ చీప్ డైవర్షన్ పాలిటిక్స్ మానుకుని గ్రౌండ్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టాలని జిల్లావాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.